మొదటి సేల్ మనలోని కాన్ఫిడెన్స్ను మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మొదటి సేల్ వచ్చిన రోజు మీకు గుర్తుందా? ఆ సేల్ అమౌంట్ కంటే ఆ రోజు మనలో వచ్చిన కాన్ఫిడెన్స్ చాలా పెద్దది. ఇలాంటి రియల్ లైఫ్ లెసన్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం మనీ మ్యాటర్ జర్నీని కంటిన్యూ చేద్దాం. ఈ రేఖా ఫోర్బ్స్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు ట్రైనింగ్ అయిపోయిందంటే పని అయిపోయినట్టు కాదు. అసలు ట్రైనింగ్ ఫీల్డ్లోనే మొదలవుతుంది. సీనియర్తో కలిసి కస్టమర్ని కలవడం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో గమనించడం, కస్టమర్ ఏమడుగుతున్నారో వినడం, ఎక్కడ డౌట్ వస్తుందో తెలుసుకోవడం, మెల్లగా మనలో ఒక మార్పు మొదలవుతుంది. మొదట కస్టమర్ ముందు మాట్లాడడానికి హెసిటేషన్, ఆ తర్వాత కాన్ఫిడెన్స్, ఆ తర్వాత నేను చేయగలను అనే బిలీఫ్. కానీ ఒక విషయం చాలా ఇంపార్టెంట్, ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళినంత మాత్రాన సేల్ రాదు. కొన్ని రోజులు చాలా ఎఫర్ట్స్ పెట్టినా ఒక సేల్ కూడా రాకపోవచ్చు. అప్పుడు చాలామంది నాకు సేల్స్ రావు అని అనుకుంటారు. కానీ నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, సేల్స్ రాకపోవడం ఫెయిల్యూర్ కాదు. సేల్ రాకపోయినా రోజున ఫీల్డ్కి వెళ్ళకపోవడమే ఫెయిల్యూర్. ఎందుకంటే ప్రతి కస్టమర్ మనకు ఒక లెసన్. ఎవరో మనం రిజెక్ట్ చేస్తారు, ఎవరో ప్రశ్నిస్తారు, ఎవరో తర్వాత చూస్తామంటారు. కానీ ప్రతి ఇంటరాక్షన్లో మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఒకరోజు అదే హార్డ్ వర్క్కి ఒక కస్టమర్ ఎస్ అంటారు. ఆ మొదటి సేల్ వచ్చినప్పుడు మన డబ్బు వచ్చిన ఆనందం మాత్రం కాదు, నేను చేయగలను అనే నమ్మకం వస్తుంది. అదే సేల్స్లో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, ఫస్ట్ సేల్ ఇన్కమ్ కంటే ముందు కాన్ఫిడెన్స్ సంపాదిస్తుంది. మీరు కూడా ఇప్పుడు ఏదైనా కొత్త పని మొదలుపెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజల్ట్ రావడం లేదని బాధపడుతున్నారా? ఒకసారి ఆగకండి. కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ మీటింగ్ పీపుల్, కీప్ మూవింగ్. ఎందుకంటే ఒకరోజు రిజల్ట్ తప్పకుండా మీ ప్రయత్నాన్ని గుర్తిస్తుంది. ఇది నా జర్నీలో నేర్చుకున్న ఒక చిన్న లెసన్. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ లెసన్స్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనీ మ్యాటర్స్, రియల్ స్టోరీస్, రియల్ లెసన్స్, రియల్ ఇంపాక్ట్. నేను చంద్ర సిఎస్ రావు.